మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి దేవుని బిడ్డలారా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయకాలం మీరు లేచారా? బాగున్నారా? వాక్యం చదివారా? దేవునితో మాట్లాడారా? చాలా సంతోషముగా ఉన్నారా? ఈ జనవరి నుంచి కూడా ఈ 15 రోజులు గడిచిపోయింది. నూతన ఉదయకాలంలో ప్రభు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, గత 15 దినములు ఎలా మనల్ని నడిపించాడు, మన చేయి పట్టుకున్నాడు. ఆయన ఆదరణ, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన యొక్క సమృద్ధి, ఆయన దీవెన, ఆశీర్వాదం, ధైర్యము, ఆ ప్రేమను పంచుకుంటూ ఉన్నాడు. దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ప్రతిరోజు. మరి మీ జీవితం అంతా కూడా ప్రభుతో నడుస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముచున్నాను మీరు ప్రభుతో నడుస్తున్నారు. ఇంకా అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, మహిమ కలిగిన కార్యములు ప్రభు మన ఎడల చేయనై ఉన్నాడు. చదువుకుందాం ఈరోజు వాగ్దానం. దేవుడు ఏం మాట్లాడనై ఉన్నాడో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఇంటిననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనేదను. ఈరోజు కూడా ఏం మాట్లాడుతున్నారంటే భయపడకండి, నీతి విషయమై నా దక్షిణ హస్తము మిమ్మల్ని ఆదుకుంటుంది అని మాట్లాడుతున్నాడు. నేనే నీకు సహాయము చేస్తాను అంటున్నాడు. భయపడకు అంటున్నాడు. ఈరోజు వరకు భయం భయం భయం, ఏ విషయంలో భయముతో ఉన్నావో, నీవు నా సేవకుడవు, నేను నిన్ను ఉపేక్షించక, అంటే నేను నిన్ను ఎప్పుడూ ఉపేక్షించను అని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి ఆదాము అవ్వను మొదలుకొని ఇప్పటి వరకు కూడా మానవులు ఎన్నో తప్పులు చేస్తున్నారు, కానీ ప్రభు ఉపేక్షించడం అనేది జరగట్లేదు. ఎంత పాపం చేసినా, ఎంత అవిధేయత చూపించినా దేవుడు ఇంకా సహాయం చేస్తూ, ఇంకా సహాయం చేస్తూ, ఇంకా మేలు చేస్తూ, ఇంకా భయపడకు అంటూ చెప్తూ ఈరోజు వరకు కూడా మనము చేసిన తప్పిదములను బట్టి ఆయన ఎప్పుడూ ఉపేక్షించలేదు. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఉపేక్షించను, నీవు నా సేవకుడవు, భయపడకు, నేను నిన్ను నా దక్షిణ హస్తముతో ఆదుకుంటాను అంటున్నాడు. అంటే ఆయన దక్షిణ హస్తము, ఆయన హస్తముతో నేను ఆదుకుంటే ఈ ప్రపంచంలో నీకు విరోధమైనది కానీ, నీకు హాని చేసేది కానీ, నీకు భయము కలిగించేది కానీ ఈ లోకంలో ఏది ఉండదండి. భయపడకండి. ఈ వాగ్దానం చదువుతూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక నూతన బలం మీరు పొందబోతున్నారు, నూతన అభిషేకం మీరు పొందబోతున్నారు. ఈ ఈ ఈ వాక్యంలో నుంచి ఒక బలము, ఒక సహాయము మీకు రాబోతున్నది. కనుక నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా ఈరోజు ప్రభువా ఈ ఉదయకాలం మెల్లని స్వరం వింటున్నారో, నీ వాక్కు వింటూ ఉండగా వారికి నూతన బలమునివ్వండి, అభిషేకమునివ్వండి, కృపనివ్వండి. ప్రభువా ఏ ఏ విషయంలో ఇంకా నీ ప్రజలు భయపడుతున్నారు, అయా భయమును తొలగించండి. మీ సహాయము వారికి అనుగ్రహించండి. నీ దక్షిణ హస్త ఆ బలముతో ప్రభువా వారిని రక్షించండి, కాపాడండి, కృప చూపించండి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రభువా వారి బిడ్డల స్టడీ, ప్రభువా సమస్తములో కూడా ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభువా మరలా ఉదయకాలం వరకు నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ప్రభువా అద్భుతమైన కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా, ఎవరైతే ప్రభువా ఆయా కోర్టు కేసులో ఆస్తి తగాదాలు ఉన్నాయో యేసు నామములో విడుదల కావాలని ప్రార్థిస్తున్నాం. స్వస్థత జరగాలని ప్రార్థిస్తున్నాం. అయా నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కనుక నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. నమ్ముట నీవలైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము అన్నావు ప్రభువా. మేము నమ్ముచున్నామయ్యా. ఎవరెవరు హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో, మూలుగుతున్నారో అయ్యా వారిని దర్శించండి, అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలకు శుభములు, దీవెనలు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానం అయ్యా వారి మీదకి వచ్చునుగాకని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా వారికి ఆరోగ్యమునివ్వండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా దయా కిరీటముగా వారికి అయ్యా మీ కిరీటమునివ్వండి. గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి. అయ్యా ఎవరెవరు ప్రభువా అయ్యా బాధతో ఉన్నారు
ఇప్పుడే ఈ యొక్క అయ్యా మాటలు వింటూ ఉండగానే వారి గాయములు కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభా, గొప్ప కార్యములు జరిగించావని నేను స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వాక్యము ప్రతిరోజు మెల్లని స్వరం వింటున్న మీరు ఇతరులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు తప్పకుండా అందరితో దేవుడు మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.